గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి నువ్వనేది? అది ఆయన చనిపోయి కొన్నాళ్లే కదా అయింది. అంతలోనే ఈ ఇంట్లో పెళ్లి గురించి అదే, అందుకే నేను అలా అన్నాను బాబాయ్. అవును, తనన్నదే నిజమే. ఏంట్రా? నీకోసం ఎత్తుకుంటే ఒకరు వచ్చారనా? ఎవరు? ఎవడ్రా అది? నా కోసం ఇక్కడికి వచ్చింది? భయపడకు, నేను ఒంటరిగానే వచ్చాను. ఒంటరిగానా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నవ్వకు, విషయానికి రా. శశి కోసం వచ్చాను. సూరి శశి ఒకటి కాదు. నా శశికి ఎటువంటి ఆపద రాకుండా చూసుకోవాలి. అతన్ని చంపడానికి నువ్వు పంపిన వాడని తిరిగి వచ్చేయమను. వాళ్ల వల్ల శశికి హాని జరగకూడదు. వాడి మీద నీకేంటి అంత అక్కరా? నీకేం కావాలి? ఏం కావాలి నీకు? నేను కావాలా చెప్పు. అన్నింటికీ సిద్ధమయ్యే వచ్చాను. నీకేమన్నా మతి చెల్లించిందా? శశికేమీ జరగకూడదు, జరగదు. నాకు నీ మీద నమ్మకం ఉంది. ఇలా చూడు, ఒక నీచ నికృష్టుడి పెళ్ళాన్ని నేను, సూరి ఎంగిల్ని. నువ్వు మగాడివే కదా. సూరి ఎంగిలి నీకు కావాలా? నువ్వెవరిని ఆశపడ్డావో నాకు తెలుసు. మళ్ళీనే కదా. దాని గురించి నువ్వెన్ని అవమానాలు భరించావు. నేను దాన్ని నీకిస్తాను. దానికి బదులు శశి నాకు కావాలి. నేను ఊరికే అండం లేదు, మాటిస్తున్నాను. చామంతి ఇచ్చిన మాట తప్పదు. మల్లికని చేసుకోవడానికి సిద్ధంగా ఉండు. చామంతి, సూరి చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను నమ్ము. ఎవరికి? శశికా? ఏ దొంగ! అవును చామంతి, మల్లికెప్పుడు పెళ్ళి? త్వరలోనే జరుగుతుంది. ముహూర్తం కోసం చూస్తున్నాం. నిజమే కదా. చేపలన్నీ అమ్ముడుపోకుండానే కొట్టు మూసేసి వచ్చినందుకు పిన్ని నా మీద ఇంత ఎత్తున లేస్తుంది. మనం ఇంకాసేపు అక్కడే ఉండాల్సింది. ఎందుకక్క ఇంత తొందరగా తీసుకొచ్చావు? నువ్వు దిగులుగా ఉన్నావు కదా, అందుకే. నాకే దిగులు లేదక్కా. నీ గురించి నాకు తెలీదా? ఏ మల్లిక, త్వరలోనే మంచి ముహూర్తం చూడమని మీ నాన్నకి చెప్పాలా? అంత తొందరగా ఉందా మీరు? అయ్యయ్యో, నేను ఒక ముఖ్యమైన వస్తువు మర్చిపోయి వచ్చానే. ఏంటక్క? నువ్వు కాసేపు ఇక్కడే ఉండు, నేను వచ్చేస్తాను. నేను వస్తాను. వద్దే, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మల్లిక, ఎన్నాళ్ళ నుంచో నీ మీద ఆశలు పెంచుకున్నాను. నువ్వంటే నాకు ప్రాణం. దయచేసి నన్ను అర్థం చేసుకో. మల్లిక, నా మాట విను. మల్లిక,
మల్లిక 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 చెయ్యకు. నువ్వు ఒట్టి పిచ్చిదానివి. ఎందుకు నన్ను చూసేలా భయపడతావు? నీ శీలాన్ని దోచుకోవాలనుకుంటే ఆ పని ఎప్పుడూ చేసేవాడిని. నువ్వంటే నాకు ప్రాణం. ఇలా ఏడవడం నాకు నచ్చదు. వెళ్ళిపోవే, వెళ్ళిపో ఇక్కడి నుంచి. జరగండి. ఉసే పాపిస్తారా? సిగ్గు లేకుండా ఎందుకు ఈ పని చేశావు? చంపేస్తాను. నువ్వు ప్రాణంగా ఉండకూడదు. తప్పుకోవాలా? తప్పుకో. ఏయ్, నీకేం తక్కువ చేశాను? సౌతి తల్లిలా చూసుకున్నారా? కన్ను తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నారు కదే. మా పరువు తీసావు కదే భగవంతుడా. మేమేం చేయాలి? సిడ్నీ, నేనే తప్పు చేయలేదు. చెడిపోయిన దారి వద్ద ముద్ర పడిపోయింది కదే. నా బరువు బజారు పాలు చేశావు కదరా. నిన్ను తప్పకుండా వదిలిపెట్టనురా. ఏంట్రా తమాషా చూస్తున్నా? చంపారేంట్రా? చూడండి రా, నరికేస్తాను. ఇదంటే నాకు ఇష్టం, దీనికి ఇష్టమే. ఇందులో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? ఏంటి ఇంకా అనుమానమా నా మీద? తనకి ఇష్టం లేకపోతే నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి ఎందుకు వస్తుంది? తన్ని అనుభవించింది నేనే, కట్టుకోబోయేది నేనే. తను నాకు కాబోయే భార్య. తన గురించి ఏమైనా అసహ్యంగా మాట్లాడు, చంపేస్తాను. అందరి ముందు నువ్వు అవమానపడింది చాలేదా? అయినా తనే కావాలా నీకు? వదిలేవాడు. రా, నాతో రా. ఏంటలా చూస్తావు? రా. వదలండి రా. అరే నిప్పు లేదే పొగ రాదు. ఆస్తి అంతస్తు అన్ని ఉన్నా కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా మల్లిక అంటూ దాని వెంటే పడుతున్నాడు రఘు. ఇంకా నయం, ఈ విషయం పెళ్లికి ముందే తెలిసింది. లేదంటే ఏమైండది? నేను అదే చెప్తున్నాను. ఒరే శశి, చచ్చిపోయిన మీ అన్నయ్య స్థానంలో ఉండి చెప్తున్నాను. ఇక మీద కొడతాను చంపుతాను రఘు మీదకి వెళ్ళొద్దు. నా మాట విని మల్లికని మర్చిపో. ఏమీ చెప్పకుండా వెళ్తే ఏమిటర్థం? నా మల్లికంటే నాకు ప్రాణం. తనే నా సర్వస్వం. తన గురించి నాకు బాగా తెలుసు. మీరు మాత్రమే కాదు, ఈ ప్రపంచమే తన గురించి తప్పుగా చెప్పినా నేనెప్పటికీ నమ్మను. తనే నా భార్య, అందులో మార్పు లేదు. ఇప్పుడు శశి నిన్నే కోరుకుంటున్నాడు. నీకు రఘుతో అక్రమ సంబంధం ఉందని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పినా నమ్మలేదు. తను మైకంలో పడ్డానికి అంతగా నీ దగ్గర ఏముందని? చామంతక్క, ఆ రోజు జరిగింది నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్మడం నమ్మకపోవడం అలా ఉంచు. ఏ మళ్ళీ ఇప్పటికీ నువ్వు తన కోసం ఎదురు చూస్తున్నావా? మరైతే నేనేం చేయాలి? నా ప్రాణం కదా అతను. నా ప్రాణాన్ని అంత సులభంగా నీకు దారబోస్తానా? ఒంటరితనం అంటే ఏంటో తెలుసా నీకు? కన్న తల్లిని 10 మంది కలిసి అఘాయిత్యం చేయడం చూసావా నువ్వు? అడవి మృగం లాంటి మనిషితో నువ్వు కాపురం చేశావా?
శవంలా కంపు కొట్టే అసహ్యమైన వ్యక్తి పక్కలో పడుకున్నావా నువ్వు? లేదు, ఏ ఆడపిల్ల దాన్ని భరించలేదు, కానీ నేను భరించాను. అది నా తలరాత. నాకు ఎన్నో ఆశలున్నాయి. నేను ఆశపడ్డవాడితో సంతోషంగా జీవించాలి. నా ఆశ నెరవేరాలంటే నువ్వు శశిని మర్చిపోక తప్పదు. శశి నావాడు, నాకు మాత్రమే సొత్తు. ఎప్పుడు చెప్పు, మర్చిపోతానని చెప్పు. ఇంకెప్పుడు శశిని కలవనని ప్రమాణం చెయ్యి. ప్రమాణం చేయవే, చెయ్యవే. చెయ్యలేదంటే నువ్వు నేను ఒడ్డుకు చేరుకునే సమస్య లేదు. ఇందులోనే మునిగి చస్తావు. మల్లిక, అటువైపు వెళ్ళకండి. చామంతి, ఏం చేస్తున్నావు నువ్వు? అటు వెళ్ళొద్దని చెప్తున్నాను కదా. నా మాట మీద వెళ్ళొద్దు. వద్దు చామంతి, అటువైపు వెళ్ళొద్దు. చామంతి, వెళ్ళొద్దు. మల్లిక, నీళ్ళలో కింది త్వరగా. వీడికి దీని మీద ఆశ ఇంకా చచ్చినట్లేదు. అయ్యో మల్లిక, మల్లిక ఏమైందమ్మా? మల్లిక, అయ్యో నా కూతురు ఏమైంది? అయ్యో అయ్యో అమ్మా, మల్లిక ఏమైందమ్మా? అయ్యో అయ్యో అయ్యో, రేయ్ జరగరా, రేయ్ నా కూతురు ఏం చేశారా? చెప్పరా. వెళ్ళు, వెళ్ళు లోపలికి. ఏమండి, ఏమండి, ఏంటి? ఏమైంది? మన అమ్మాయి చూడండి, మన అమ్మాయి చూడండి. మళ్ళీ అమ్మ, మళ్ళీ ఏమైందమ్మా? ఏయ్, నా బిడ్డను ఏం చేశావా? నిన్ను చంపకుండా వదలను. అన్న రక్షించాడు, అది తప్ప. మళ్ళీ అమ్మ, మళ్ళీ నేనమ్మా అన్నాన్ని ఒకసారి కళ్ళు తెరిచి చూడమ్మా. మళ్ళీ రే రఘు, నా బిడ్డను ఏం చేశారా? చెప్పరా. నోరు మూయవయ్యా. నీళ్ళు ఎక్కువగా తాగింది. తను స్పృహలోకి వచ్చాక ఏం జరిగిందో నువ్వు అడిగి తెలుసుకో. రారా.